తెలంగాణలో అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 హామీలను అమలు చేస్తామంటూ చెప్పింది. కాంగ్రెస్ ను పూర్తిగా నమ్మిన ప్రజలు ఆ పార్టీకే పట్టం కట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇక హామీలు అమలు చేయాల్సిన సమయం వచ్చింది. 6 హామీల్లో ఒకటిగా ఉన్న మహాలక్ష్మి పథకాన్ని ఇప్పటికే అమలు చేశారు. ఇక మిగిలిన 5 పథకాలను కూడా అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. ఇందుకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ ను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పథకాలు పొందాలి అనుకున్న వాళ్లు ఆ అప్లికేషన్ నింపి దరఖాస్తు చేసుకోవాలి. వాళ్ల నుంచి అర్హులను ఎంపిక చేసి ప్రభుత్వం పథకాలు అందిస్తుంది. మొత్తం 5 పథకాలకు ఒకే అప్లికేషన్ ను కామన్ గా పెట్టింది ప్రభుత్వం. డిసెంబర్ 28 నుంచి పథకాలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటించడంతో 2 రోజులుగా ప్రభుత్వానికి దరఖాస్తుల వెల్లువ మొదలైంది. 2 రోజుల్లో దాదాపు 15 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్తున్నారు అధికారులు. మొదటి రోజు 7,46,414 అప్లికేషన్లు వచ్చాయట. ఇక రెండో రోజు అంతకు మించి అప్లికేషన్లు వచ్చినట్టు చెబుతున్నారు. మొదటి రోజుతో కంపేర్ చేస్తే రెండో రోజు 1,00,000 అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయట. రెండో రోజు 8,12,862 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే పథకాల కోసం అప్లై చేసుకున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862 అప్లికేషన్లు వస్తే పట్టణ ప్రాంతాల్లో 4,89,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఎక్కడి వాళ్ళు అక్కడే అప్లికేషన్లు ఇవ్వాలని చెప్పడంతో చాలా మంది స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఏ వ్యక్తి పథకం కోసం అప్లై చేసుకుంటున్నాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం కండిషన్ పెట్టడంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లారు. కానీ ప్రజల నుంచి వచ్చిన వినతుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిబంధనను సవరించింది. వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదని కుటుంబంలోని ఎవరైనా వచ్చి అప్లికేషన్ ఇవ్వొచ్చంటూ చెప్పింది. దీంతో ప్రజలు కార్యాలయాలకు క్యూ కట్టారు. దాదాపు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అన్ని పథకాలకు ఒకే అప్లికేషన్ కావడంతో ప్రజలు కూడా అప్లికేషన్ కు ఎగబడుతున్నారు. 2 రోజుల్లోనే 15 లక్షలకు చేరిన అప్లికేషన్లు ముందు ముందు ఇంకా ఎన్ని వస్తాయో చూడాలి.